హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ సువిక్షిత్ గారు. హాయ్ అండి. హాయ్ గీతిక గారు. హాయ్ అండి. హాయ్ డైరెక్టర్ కార్తికేయ గారు. హలో. ఎలా ఉన్నారు? ఫైన్ చాలా బాగున్నాం. లైఫ్ ఎలా ఉంది అందరిది? లైఫ్ బాగుందండి. చెప్పండి ఈ ప్రాజెక్ట్ గురించి. ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఈ ఐడియా ఎలా వచ్చింది దూరదర్శిని అనేది? ఇది ఒక కామన్ ఫ్రెండ్ దగ్గర ఒక సబ్జెక్ట్ విన్న తర్వాత సో ఆ సబ్జెక్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సినారియోలు కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనిపించి కంటెంట్ బేస్డ్గా వెళ్ళాలి అనిపించి ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన ఒక కంటెంట్ అన్నది నారాయణ రెడ్డి అని ఒక రైటర్. సో తన ద్వారా తన పాయింట్ ఇది. సో దాన్ని తర్వాత డెవలప్ చేసి చేద్దాం అనుకున్నప్పుడు సో దాని తర్వాత ఎవరైతే బాగుంటారు అనే ఒక డిస్కషన్లో నుంచి ఈ క్యారెక్టర్ని మనం సాయి వీక్షిత్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ క్యారెక్టర్కి యాప్ట్గా సరిపోతారు అని చెప్పి ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి కూర్చొని స్టెప్ బై స్టెప్ జరగడం జరిగింది. అంటే మీరు ప్రీవియస్గా మీరు చేసిన సినిమాలు అన్ని సీనియర్ యాక్టర్స్తో చేసినవి ఉన్నాయి. అంటే సాధ్యం కానివ్వండి, వసూల్ రాజా కానివ్వండి, తర్వాత మంచు లక్ష్మి గారితో లక్ష్మీ బాంబ్ కానివ్వండి, అన్నీ సీనియర్ ఆర్టిస్ట్ ప్యాడింగ్తో చేశారు. కంప్లీట్గా ఫ్రెషర్స్తో చేయటం ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందండి? డెఫినెట్గా ఇది ఒక ఎక్స్పెరిమెంటల్గాను ఉంటుంది, అట్ ద సేమ్ టైం నాకు కూడా ఛాలెంజింగ్గా ఉంటుంది కదా. సో అవన్నీ ప్రీవియస్గా ఏంటంటే నేను కమర్షియల్ యాంగిల్లోనే థింక్ చేసి చేయడం జరిగింది. సో కొంచెం దానికి కాంట్రాస్ట్గా కొంచెం కంటెంట్ తోటి వెళ్దాం, కల్ట్గా వెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్లో సో ఈ సబ్జెక్ట్ అనుకున్న తర్వాత సో దీనికి ఫ్రెషర్స్ అయితేనే బాగుంటారు, ఎందుకంటే ఆ కంటెంట్ని మనం తీసుకెళ్ళాలి కదా. సో మన టార్గెట్ కూడా అదే కాబట్టి ఈ కంటెంట్కి ఫ్రెషర్స్ అయితేనే బాగుంటారని డెసిషన్ తీసుకొని ఇట్లా వెళ్ళడం జరిగింది. సో వాట్ ఎవర్ అవుట్పుట్ ఏదైతే వచ్చిందో సో అవుట్పుట్కి కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యారు అనే సాటిస్ఫాక్షన్ ఉంది. హీరో గారు చెప్పండి సార్, మీ గురించి, మీ జర్నీ ఏంటి ఈ మూవీలో? మీరు ఇది ఫస్ట్ మూవీయా లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ ఏమన్నా? ఏం లేదండి, వెబ్ సిరీస్ అలా? డైరెక్ట్ అండి, డైరెక్ట్ పెదరాయుడు. డైరెక్ట్ మా కార్తికేయ గారితో ఎలా మీ బాండింగ్? యాక్చువల్గా అదే సార్ ఇందాక చెప్పారు కదా కామన్ ఫ్రెండ్ ద్వారానే, నాకు కూడా డైరెక్టర్ గారు కామన్ ఫ్రెండ్ ద్వారానే నన్ను ఒకప్పుడు చూశారు. ఎక్కడ చూసి ఇట్లా ఉంది, ఇట్లా దీనికి సెట్ అవుతావు నువ్వు అని చెప్పి ఒకసారి మాట్లాడాలిరా అని చెప్పి అప్పుడు వెళ్ళాను ఆఫీస్కి. వెళ్తే దాని ప్రకారంగా సెలెక్ట్ చేశాను. ఎందుకు సార్ అంటే యాక్చువల్గా నేను మన డైరెక్టర్ గారు నువ్వే హీరో అంటే నేను ఏదో షార్ట్ ఫిలిమో లేకపోతే ఏదో జోక్ అనుకుంటున్నాను. నేను జోక్ అనుకుంటుంటే నన్ను ఏంటి హీరోగా చేయడం, ఈయనకి ఏమన్నా పిచ్చా అనుకుంటూ ఉన్నాను, మనసులో అనుకున్నాను. షూట్ స్టార్ట్ అయ్యే వరకు అనుకున్నాను. షూట్ స్టార్ట్ అయ్యి 1 వీక్ 10 డేస్ తర్వాత అర్థమైంది ఇక్కడ హీరోని సెలెక్షన్ చేయలే, ఆయన క్యారెక్టర్ని సెలెక్ట్ చేశాడు. ఆ క్యారెక్టర్ కి మీరు యాప్ట్ అనుకున్నారు, అది చూసిన తర్వాత ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా మీరు సూటబుల్ అవుతారు అనుకుని ఆయన సెలెక్ట్ చేసి భావించి నన్ను సెలెక్ట్ చేశారు. నేనేమో హీరో అని అనుకున్నాను. నేను హీరోగా చేస్తున్నాను. అది కాదు, నేను ఒక క్యారెక్టర్ చేశాను అందులో. ఒకసారి ఇది చూసిన తర్వాత ఎవరికైనా ఫైనల్ అవుట్పుట్ చూసి ఇప్పుడు మన స్క్రీన్ మీద చూసేటప్పుడు అది డెఫినెట్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు ఆ కంటెంట్ ఎక్కడ కూడా మనకి వన్స్ కథలోకి వెళ్ళిన తర్వాత ఒక 10 minutes తర్వాత సో కంప్లీట్ గా మనం లైవ్ లోకి వెళ్ళిపోయేసి మనం స్టోరీలోకి ఇన్వాల్వ్ అయ్యి సో వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా దానికి మ్యాచ్ అయ్యారు అనే దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటైతే ఈ సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న ఒక 10 నిమిషాల వరకు సినిమాలోకి వచ్చామనే ఫీల్ ఉంటదేమో ఆడియన్స్ కి. ఆ 10 నిమిషాల తర్వాత వీళ్ళు సినిమా చూస్తున్నామనే ఫీల్ ఆడియన్స్కి ఉండదు. ఏదో మన ఊర్లో అండ్ మన విలేజ్లో ఇంకా రియాలిటీకి వెళ్ళిపోతారు. ఇంకా విలేజ్లో ఆ 90s బ్యాక్డ్రాప్కి వెళ్ళిపోయి వాళ్ళు అనుభవించిన అనుభవాలు అంటే ఇంకా వాళ్ళ ఇంటి పక్కల జరుగుతున్నట్లే ఫీల్ అయిపోతారు ఆడియన్స్. ఒక సినిమా చూస్తున్నామని ఫీల్ అయితే ఉండరు వీళ్ళు. యథార్థ సంఘటనల ఆధారంగా దానికన్నా కూడా యథార్థం అనే దానికంటే కన్నా ఇప్పుడు మీరున్నారు, మీరే ఇక్కడ మీ కథనే ఈ సినిమాలో ఉంది అన్న విధంగా ప్రతి ఒక్కరు రిలేట్ అవ్వచ్చు అని మీరు అవ్వచ్చు. అది 90s లో. సో అప్పుడు ఉన్నోళ్ళందరూ దూరదర్శన్ ఇప్పుడు ఉన్నట్టు మొబైల్స్, ఇంటర్నెట్ ఇవన్నీ ఏం లేవు కదా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ లేవు కదా అప్పుడు. సో అప్పుడు అందరికీ ఉన్నది ఒకటి దూరదర్శిని కలవడానికి కానీ లేకపోతే ఇప్పుడు అదే ఒక అమ్మాయి అబ్బాయి దూరదర్శిని కలిపింది ఇద్దరిని మా టైటిల్. ఆ దూరదర్శిని ఎలా కలిపిద్ది అనేదే సినిమా. అబ్బాయి అమ్మాయి
ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఎలాగా ఒక అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకున్నారు, అవును. అదే వీధుల్లో ప్రేమించుకుంటుంటే, లేదంటే ఇప్పటిలాగా చాటింగ్లు అవి లేవు కాబట్టి ఆ వీధుల్లో చూసుకుంటున్నా, లేకపోతే ఎక్కడన్నా పార్కులు అటు తిరిగే లేవు కదా. కానీ వీళ్ళు రోజు కలవాలి, ఎక్కడ కలవాలి ఆ ప్లాన్ చేస్తే దూరదర్శన్ దగ్గర డైలీ కలుస్తారు వీళ్ళు. అండ్ అయినా ఓల్డ్ బ్యాక్ డ్రాప్ అనేప్పటికీ ఆ ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది. జెన్యున్ గా ఆ టైం మెయింటైన్ చేయటం, ఒక మనిషిని కలవాలంటే ఫోన్ లేదు, ఏం లేదు, రేపు అలాంటి టైంకి నువ్వు అక్కడ ఉండాలంటే అక్కడ ఉంటాడు వాడు. ఆ టైమింగ్ కి పర్ఫెక్ట్ గా అక్కడ వచ్చి కూర్చుండేది. So- 7 అయిందంటే 7 కి వచ్చి కూర్చుండేస్తారు అక్కడ. మళ్ళీ హరిని ఎప్పుడు కలుస్తుంది వాణి, మళ్ళీ ఆ టైం ఎప్పుడు అంటే వస్తుంది. ఈ క్యారెక్టర్ పేరు హరి, హరి Yes, వాణి, మీ హరి, క్యారెక్టర్ వాణి. పేరు వాణి. వాణి, హరి వాణి వాళ్ళిద్దరు ఎలా కలుస్తారు, ఆ దూరదర్శిని వీళ్ళిద్దరిని ఎలా కలిపిద్ది అనేదే సినిమా. 90s లో ఎవ్రీ ఫ్రైడే సాంగ్స్ వస్తాయి, చిత్రలహరి. ప్రోగ్రామ్. సో అప్పుడు ఏంటంటే ఆ చిత్రలహరి ప్రోగ్రామ్ కోసం ఆ వీక్ అంతా కూడా వెయిట్ చేసేవాడు. సో ఆల్మోస్ట్ ఆ చిత్రలహరి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ ఎన్నో కథలు, ఎన్నో ఎమోషన్స్ జరుగుతూ ఉంటాయి. ఒక సో అవన్నీ ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో మనకు అంత ఐడెంటిఫికేషన్ ఉండకపోవచ్చు, ఆ టైంలో మనకు తెలియదు అనమాట అక్కడ జరుగుతున్నట్టు, మన పక్కన ఏం జరుగుతున్నది మనకు అంత ఐడెంటిఫికేషన్ ఉండకపోవచ్చు. కానీ అక్కడ రకరకాల క్యారెక్టర్స్ అక్కడ ఎక్స్చేంజ్ అవుతారు, లుక్స్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. సో అక్కడ రిలేషన్స్ బిల్డప్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఆ ఊరంతా కూడా ఆ ఊరికంతా ఒకే టీవీ ఉండేది. సో ఆ టీవీ దగ్గర అందరూ వచ్చి కలిసి కూర్చొని చూడాల్సినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అనమాట. అప్పుడు అవే ఉండేవి, ఊరికి ఒక టీవీ ఉండేది, ప్రెసిడెంట్ గారి ఇంటి దగ్గర ఎక్కడో ఊర్లో ఒక టీవీ ఉండేది. సో ఆ టీవీ కోసం అందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా అక్కడికి మూవ్ అయ్యేసి వచ్చేవాళ్ళు. ఎక్కడో వర్క్ చేసుకుంటూ, పొలాలలో పని చేసుకుంటూ, ఇంకో చోట వర్క్ చేస్తూ ఉన్నవాళ్ళు కూడా సో ఈవినింగ్ కల్లా రెడీ అయిపోయేసి 7 o'clockకి హాజరయ్యేవాళ్ళు. సో అక్కడ కలిసిన వీళ్ళు వీళ్ళ లైఫ్లో ఎంతవరకు వెళ్ళారు, వీళ్ళ లైఫ్ ఫుల్ఫిల్ అయిందా లేదా, వీళ్ళు కలిసారా లేదా, వీళ్ళ మధ్యలో ఉన్న ఎమోషన్స్ ఏంటి, దానికి అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఏంటంటే ఇది కథ కల్పితమే అయినా కానీ దాంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని మనం దీనికి అడాప్ట్ చేసి చేయడం జరిగింది. అందుకనే ఒక రియలిస్టిక్ ఫీల్ మనకు వస్తుంది అనమాట. అది మెయిన్ ఈ సబ్జెక్ట్ థీమ్. అండ్ అయినా అప్పుడు ఆ కాలంలో లవ్ అంత ఈజీ కాదు కదా. గీతిక గారు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీరు మిస్ రాజమండ్రి అని విన్నాను, Yeah. అది మీరు ఎలా ఈ మూవీలోకి మెర్జ్ అయ్యారు? ఐ థింక్ అంటే ఇద్దరు ముగ్గురు నుంచి మీకు ప్రొఫైల్స్ అంతా రావటం, మళ్ళీ ఈ అమ్మాయి కొత్త అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది అని చెప్పటం. సో అండ్ వాణికి అమ్మాయి సూట్ అవటం వల్ల తీసుకున్నారని అనుకుంటున్నాం. మరి అంటే 16 అన్నాల తెలుగు అమ్మాయినే హీరోయిన్ గా పరిచయం చేయాలని డిసైడ్ అయ్యారు. అది అంటే fix. అమ్మాయి దానికి apt తెలుగు అమ్మాయికే వెళ్ళాలి, తెలుగు ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేయాలి అని ఒక మీరు target. మోడలింగ్ బ్యాక్గ్రౌండ్? అవునండి. సారీ గీతిక గారు. నేను మిస్ రాజమండ్రి చేసిన తర్వాత అప్పుడు చదువుకునే టైంలో పాకెట్ మనీ అది ఇది అన్నట్టు. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ ఫర్ ఈకామర్స్, కళాంజలి అలా స్టార్ట్ చేశాను, మ్యాగజైన్స్ కి వాటికి. అండ్ దెన్ అప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది కదా, ఐ నాట్ యాక్టింగ్ కూడా ఎందుకు ట్రై చేయకూడదు. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ మూవీ? ఎస్. కానీ అలా స్క్రీన్ మీద అలా ఉండదు. ఎటువంటి వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ మీరు కూడా థియేటర్ బ్యాక్గ్రౌండ్ లో ఎటువంటిది ఏం లేదు? అంతకు ముందు చేస్తున్నాను, బట్ యా దిస్ ఈస్ ద ఫస్ట్ మూవీ గెటింగ్ రిలీజ్డ్. దీని రెస్పాన్స్ మీద డిపెండ్ అయ్యే ఫ్యూచర్ ఉంటుందంటారా? ఎలా మీరు ఇంకా ఆపర్చునిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇంకా టచ్ వుడ్ ఈ మూవీ చేయటం వల్ల ఆల్రెడీ షూట్ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ కొన్ని ఆపర్చునిటీస్ అంతా వచ్చున్నాయి. డిడ్ యు సైన్ దట్ ఆపర్చునిటీ? యా ఐ డిడ్. సాంగ్ రిలీజ్ టీజర్ రిలీజ్ అవ్వగానే సైన్లు చేసేసింది మేడం. మీరు సార్, మరి మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ లో హీరోగా ఉన్నారు నెక్స్ట్? ఆల్రెడీ కమిట్ అయినారు. మూవీ కూడా అంతా సెకండ్ మూవీ కూడా కమిట్ అయ్యాను. మూవీ రెడీ అయింది. మోస్ట్లీ గుడ్ న్యూస్ యాజ్ ఎర్లీ, అంటే దీని రిలీజ్ కోసం వెయిటింగ్ అంతే. సో వెన్ రిలీజ్ అయిన వెంటనే నెక్స్ట్ అది స్టార్ట్ అవుతుంది. అంటే మీరు చెప్తున్న నేపథ్యం ప్రకారం నాకెందుకు ఈ సినిమా కేర్ ఆఫ్ కంచరపాలెం, సినిమా బండి ఆ ఫ్లేవర్ ని టచ్ చేస్తుందేమో అని. కలర్ ఫోటో అక్కడ ఏమన్నా అలాంటి ఏమన్నా టచ్ చేసే ఉద్దేశం ఉందా మీకు? అదే మీకు ఇందాకే చెప్పాను మీకు, సినిమాలో కూర్చున్న 10 నిమిషాల వరకే సినిమాలోకి వచ్చాం. తర్వాత ఎందుకంటే కంచరపాలెం అలానే ఉంది అండ్ కలర్ ఫోటో అలాగే ఉంది. ఇది ఒక సినిమా చూసినట్టు ఫీల్ ఉండదు, ఏదో మనం అనుభవించిన అనుభవాలతో ఉన్నట్టు ఉంటది, దానికి మించి ఉంటాయి. కలర్ ఫోటోకి వచ్చేటప్పటికి సాడ్ ఎండింగ్ ఉంటుందండి. మరి ఈ సినిమాలో అటువంటిది ఏమన్నా ఎక్స్పెక్ట్
మనం ఎండింగ్ ఎలా ఉంటది ఏంటి అనేది స్క్రీన్ మీద 100% స్క్రీన్ పైన వాణి హరి కలుస్తారనుకోవాలా లేదనుకోవాలా? చూస్తే తెలుస్తుంది. కలిపింది దూరదర్శిని ఇద్దరిని. అంటే వీళ్ళిద్దరు అక్కడ దూరదర్శన్ దగ్గర వీళ్ళు కలిసేవాళ్ళు. సో దాని తర్వాత ఏం జరిగింది, సో తర్వాత ఏంటి సినిమాలో కలిసారా లేదా అనేది పక్కన పెట్టండి, బయట కలుస్తుంటారా? ఆఫ్ కోర్స్ అది జరుగుతూనే ఉంటుంది. ఆయన చూశారు, ఆయన చూశారు. సినిమాలో సీనియర్ కాస్టింగ్ కూడా ఉందని విన్నాను, జెమినీ సురేష్. ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయండి ఇందులో, చాలా ఎమోషన్ ని డ్రైవ్ చేసే క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి ఇందులో. జెమినీ సురేష్ గారు ఒక క్యారెక్టర్ ఇంపార్టెంట్, మిలిటరీ మామ అనే ఒక క్యారెక్టర్ చేశారు. సో అది కూడా చాలా మందికి కనెక్ట్ అవుతుంది. ఈ కంటెంట్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడంలో ఆ క్యారెక్టర్, ఆ పేరు నుంచి వచ్చే ఎమోషన్ చాలా ఇదిగా ఉంటుంది. టర్నింగ్ పాయింట్ అన్నమాట ఈ మూవీలో, అదొక మంచి టర్నింగ్ పాయింట్ అంటే గుర్తొచ్చింది, మీది టర్నింగ్ పాయింట్ అనే ప్రాజెక్ట్ కూడా రాబోతుందని విన్నాను. అది మా ఫ్రెండ్ది, దాంట్లో హెబ్బా పటేల్ వాళ్ళు చేస్తున్నారు. అది కూడా రిలీజ్. అది రాకముందే ఈ సినిమాతోనే టర్నింగ్ పాయింట్ ఆయనకు వస్తుంది. అది రాకముందే టర్నింగ్, కెరియర్ లో టర్నింగ్ పాయింట్ మీరు ఇవ్వబోతున్నారు ఈ సినిమాతో. బ్రేక్ ఆయన నాకు ఇవ్వబోతున్నారు, డైరెక్టర్ ఆయన నాకు ఇవ్వబోతున్నారు. అంటే అప్కమింగ్ హీరోని పెద్ద హీరోగా మనం చూడొచ్చా అండి? అంటే నెక్స్ట్ లెవెల్లో ఫ్యూచర్ స్టార్ అనే బిరుదు, ఫ్యూచర్ స్టార్ బానే ఉంది కదండి. ఫ్యూచర్ స్టార్ అంటే ఫ్యూచర్ లోనే ఉండాలి అంతే, ఫ్యూచర్ లో. ఇప్పుడు ప్రెజెంట్ వద్దు, ఫ్యూచర్ ఎప్పుడో అనుకోవాలంతే. చాలా రోజుల నుంచి ఫ్యూచర్ ఉంది అనుకోవడమే తప్ప త్వరలో సినిమా ముందుకు వస్తుంది స్క్రీన్. అయితే కార్తికేయ గారు, ఈ జెమినీ సురేష్ గారి పేరు బట్టల రామస్వామి లీడ్ చేసిన తను చేశారు లావణ్యారెడ్డి. ఆమె నుంచి ఏమన్నా పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్ గా లీడ్ ఎమోషన్ కూడా చాలా ఎగ్జైట్. అంటే పేరెంట్సా, హీరోయిన్ పేరెంట్సా వాళ్ళు? విలేజ్ లో ఒక క్యారెక్టర్ లో చాలా క్యారెక్టర్స్ మనం ఎలా ఉంటాం అంటే అక్కడ రిలేషన్ కాకపోయినా కూడా ఏంటంటే ఓన్ చేసుకొని అక్క బావ మామ అని ఫ్రెండ్స్ తో అందరితో కూడా ఆ క్లోజ్నెస్ ఉంటుంది, ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ రియల్ క్యారెక్టర్స్ కదా, మనం ఆ ఇన్సిడెంట్ నుంచి మనం ఇన్స్పైర్ చేసుకున్నటువంటి అడాప్ట్ చేసుకున్న క్యారెక్టర్స్ అనమాట. సో అందువల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఏంటంటే ఆ క్లోజ్నెస్, క్యారెక్టర్స్ తోటి ఉండే క్లోజ్నెస్ తో మనం రిలేషన్షిప్ ని బిల్డ్ చేసుకుంటాం. అంటే రకరకాల క్యాస్ట్లు కూడా ఉంటాయి. సో ఇష్యూ రానంత వరకు క్యాస్ట్ల మధ్యలో కూడా ఎటువంటి వారియర్స్ ఉండవు అనమాట. ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చిందంటే అప్పుడు క్యాస్ట్లకి అన్ని రిలీజన్స్ క్యాస్ట్లు అవన్నీ బయటపడి అప్పుడు చాలా ఎమోషనల్ గా అవుతూ ఉంటారు. ఫస్ట్ అవన్నీ ఉండవు కదా. సో ఆ విధంగా ఆ క్యారెక్టర్స్ దీంట్లోకి ఇమిడి ఏ విధంగా వీళ్ళ లవ్ స్టోరీకి అవి హెల్ప్ అయ్యాయి, ఆ ఎమోషన్ ఏ విధంగా వీళ్ళు ఎండ్ వరకు తీసుకెళ్లారు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్స్ అయ్యారు. ఇంకా అవి కాకుండా ఇంకా బాలరాజు అని ఇట్లా చిన్న ఇట్లా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. మదర్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్, కిట్టయ్య అని ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అది చాలా మంచి ఎమోషన్ని క్రియేట్ చేస్తాం. మదర్ క్యారెక్టర్ ఎక్కడ కూడా ఏంటంటే స్క్రీన్ మీద మనం ఈ స్టోరీని చూస్తూ ఉన్నప్పుడు, స్క్రీన్ మీద చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడ కూడా మనకి ఆ క్యారెక్టర్స్ ఏవి కూడా కనపడవు. డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతారు. ఒకటే ప్రామిస్, థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక ఎమోషన్తో వాళ్ళ 90s ని కంట నీరు పెట్టిస్తున్నారు మీరైతే ఈ సినిమాతో జనాలకి. డెఫినెట్గా కన్నీరు పెడతారు, అట్ ద సేమ్ టైం హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ మధ్య జనాలు ఏడ్చి కూడా చాలా రోజులైంది, మీరు ఏడ్పించబోతున్నారని చెప్తున్నారు. అంటే యాడ్ అవడం అంటే ఒక ఎమోషన్, ఎందుకంటే వాళ్ళ స్వీట్ మెమరీస్ గుర్తొస్తాయి మళ్ళీ. దిల్ రాజు డ్రీమ్స్ పెట్టారు కదా, సో అలా ఏంటంటే కొందరికి కొన్ని డ్రీమ్స్ అనమాట అప్పట్లో. సో నవ్వడం కాదు, సీరియస్ గానే. సో ఆ ఎమోషన్స్ ఆ 90s లో ఉండే వాళ్ళకి ఆ జ్ఞాపకాలని మళ్ళీ గుర్తు చేసిన వాళ్ళనే అవుతాం మనం. సో అది చూసేటప్పుడు ఆ ఫీల్ డెఫినెట్గా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, అది గుర్తొస్తుంది. సో అరే మన ఊర్లో ఒకటే టీవీ ఉండేది కదా, సో అప్పుడు చిత్రలహరి ప్రోగ్రామ్ వచ్చేది కదా, సో ఆ ప్రోగ్రామ్ కోసం మనం వెయిట్ చేసేవాళ్ళం కదా అనేసి. అట్ ద సేమ్ టైం దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, సో ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న లవ్ స్టోరీస్లో ఇప్పుడంతా కూడా ఏంటంటే మనమంతా కూడా ఏంటంటే ఎక్కడో తెలియకుండా పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేస్తూ కెరీర్ వైజ్ కావచ్చు, లేదు ఈ సోషల్ మీడియా వల్ల కావచ్చు, లేదు రకరకాల ఛానల్స్ వల్ల కావచ్చు, మనం వాటికి ఎక్కువ కనెక్ట్ అయ్యి ఇంట్లో ఉన్నా కానీ పేరెంట్స్ ఉన్నా కానీ వాళ్ళకన్నా కూడా అవుటర్స్ ఎక్కడో ఉండే వాళ్ళతోటి మనం ఎక్కువ కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ ట్రావెల్ అవుతూ ఉంటాం అన్నమాట. సో అలా మళ్ళీ ఆ పేరెంట్స్ని గుర్తు చేసి ఆ ఎమోషన్లోకి తీసుకెళ్లేటువంటి ఒక ఇది
టోటల్ గా యూనిట్ ఎంతమంది అనుకోవచ్చు అండి ఈ మూవీలో? మొత్తం ఎంతమందితో సినిమా కంప్లీట్ చేశారు? 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. అంటే యూనిట్ ఆర్టిస్టులు టోటల్ గా ఆర్టిస్టులు ఆల్మోస్ట్ మనకి 15-20 మెంబర్స్. లొకేషన్ ఎక్కడ దాదాపు అంటే మనకు ఆల్మోస్ట్ Major part. కాకినాడ దగ్గర యానం ఐడియా ఉంది. ఓకే మనం ఆ 90s బ్యాక్ డ్రాప్ ని రిఫ్లెక్ట్ చేయడం కోసం అని చెప్పి మనం అంతా కూడా అక్కడే విలేజ్ లో ఎక్కువ పార్ట్ అక్కడే మనం చేయడం జరిగింది. సో కొంత హైదరాబాద్ లో కూడా జరిగింది, బట్ దాన్ని కూడా మనం ఎక్కడ కూడా సింక్ అవుతూ ప్రాపర్ గా ఆంధ్ర బ్యాక్ డ్రాప్ ఫిల్మ్ లాగా ఉంటుంది. ఆ గ్రీనరీ కోసం మనం ఎక్కువ అక్కడికి. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఏమైనా చెప్పగలరా? డెఫినెట్ గా ఒకటే ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ఏంటంటే మనం దీంట్లో మనకి బాహుబలి లాంటి 1000 crore సెట్స్ ఉండవు. సో ఆ స్టాండర్డ్స్ ఉండకపోవచ్చు, బట్ ఎక్కడ కూడా దీంట్లో ఉన్న ఇది కూడా చాలా న్యాచురల్ గా, అంటే ఒక విలేజ్ లో 90s లో జరుగుతున్న కథకి దానికి ఎలాంటి ఆర్టిస్టులు కావాలి, యాక్టర్స్ కావాలి, దానికి ఎలాంటి సెట్ వర్క్స్ కావాలి, దానికి ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలి, అలా తీసుకెళ్ళిన ఒక ఇదనమాట. సో అది కాకుండా మనం ఇప్పుడు మనకున్న బడ్జెట్కి మన ప్లానింగ్కి దీనికి మనం ఇప్పుడు రంగస్థలం ఇలా చేసినప్పుడు ఏంటంటే ఇలాంటి బ్యాక్డ్రాప్ని చూపించడం కోసం ఆ విలేజ్ సెట్ ఇక్కడ వేసుకొని సూపర్ స్టార్స్ కాబట్టి వాళ్ళతోటి అది మళ్ళీ మనం కూడా అన్ని కోట్లు మనం రికవర్ చేయొచ్చు కాబట్టి సెట్స్ వేసుకొని చేయొచ్చు. బట్ ఇలా ఒక ఎక్స్పెరిమెంటల్గా ఒక కల్ట్ ఫిల్మ్ స్టోరీని మనం తీసుకెళ్తున్నప్పుడు సో అంత ఫైనాన్షియల్ ఎఫర్ట్స్ వీటికి చేయలేం కాబట్టి సెట్స్ లేకుండా రియల్ లొకేషన్స్కి మనం వెళ్ళి మనం దాన్ని ప్లాన్ చేసి చేయడం జరిగింది అనమాట. బట్ ఎక్కడ కూడా మీకు జర్క్ లేకుండా ప్రాపర్గా మీకు మ్యూజిక్ కానీ ఒక డిఫరెంట్ మ్యూజిక్, అంటే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సాంగ్స్ అవి కాకుండా ఈ కథని ఎలాంటి సాంగ్స్తో మనం డ్రైవ్ చేయగలిగితే బాగుంటుంది అని ఒక డిస్కస్ చేసుకొని అందరం కలిసి తీసుకున్న డెసిషన్స్లో సాంగ్స్ కూడా వచ్చి డిఫరెంట్ ఆల్బమ్ వచ్చింది. ప్రొడ్యూసర్ ఎవరండి ఈ మూవీకి? మామూలుగా బయట బ్యానర్ సీనియర్ ప్రొడ్యూసర్ ఎవరైనా ప్రొడక్షన్ చేశారా లేదంటే? సీనియర్ ప్రొడక్షన్ కాదు, ప్రొడ్యూసర్ వేరే. ఓకే. ఫ్రెషర్స్. ఇఫ్ యూ డోంట్ మైండ్, బడ్జెట్ ఎంత వరకు ఈ సినిమాకి మీరు కేటాయించడం జరిగింది? ఇది ఆల్మోస్ట్ 1.25 వరకు బడ్జెట్ అయింది. 1.25 అంటే బేసిక్ బడ్జెట్ అనుకోవచ్చు మనం. ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడున్న సినిమాల్లో హై బడ్జెట్ ఓరియంటెడ్ గా వెళ్తున్నారు. 1.25 అంటే మీరు చాలా లో బడ్జెట్. ఈ కథకి ఇంకా అంతకు మించి పెట్టకూడదు. సో కొన్ని అండర్లైన్ చేసుకొని సో మనం ఇలాగే చేద్దాం, ఇంట్లోనే చేద్దాం. ఎందుకంటే ఈ కథకి ఇప్పుడు మహేష్ బాబు గారిని పెట్టడము లేకపోతే రామ్ చరణ్ గారిని పెట్టడము సూట్ అవ్వరు కదా. అందుకే కొత్త వాళ్ళను అంటే న్యాచురల్ గా చూపించడానికి కోసం. నాకెందుకో హీరో గారిని చూస్తుంటే తమిళ యాక్టర్ ధనుష్ లాగా అనిపిస్తున్నారు, అంత న్యాచురల్ గా. అంటే ఈ మధ్య కుబేరా సినిమా వచ్చింది అలా. సార్ నిజమేనా? అది నిజం అంటే నాకు అనిపిస్తుంది, అంటే ఎర్లీ స్టేజ్ లో ధనుష్ ని చూసినట్టు అనిపిస్తుంది. అంటే ఐ మీన్ డెఫినెట్ గా ధనుష్ ఏ విధంగా అయితే 24 క్రాఫ్ట్స్ లో పడి దొల్లాడతాడు, తిని కూడా 24 క్రాఫ్ట్స్ లో మా ఆఫీస్ లో బాయ్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ దగ్గర నుంచి, టెక్నికల్ డిపార్ట్మెంట్స్ నుంచి, రైటింగ్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. పెట్టాడా ఏదైనా ఒకటి అంటే ఆ ప్యాషన్ అనమాట. ప్రతి దాంట్లో అంటే అది మీకు కంఫర్టబుల్ గానే ఉండిందండి, వేలు పెట్టడం, ఇన్వాల్వ్ అవటం? ఇట్లాంటి చిన్నది చేసేటప్పుడు ఏంటంటే అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటేనే ఆ బడ్జెట్ లో అవుతుంది, లేకపోతే 4-5 కోట్లు అయిపోతుంది ఈజీగా. కలెక్షన్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? అంటే మీరు సినిమా బల్లగుద్ది ఏమన్నా చెప్పగలరా? మా సినిమా ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తుంది, ఇంత కలెక్ట్ చేస్తుంది. చాలా మంది అంటే మీ సినిమా మీద కనుక మీకు నమ్మకం ఉంటే, నేను బాగా తీశాను, నేను బాగా చేశాను, గీతికా గారు మీరు మీ పర్ఫార్మెన్సెస్ మీద, మీ కాస్ట్ అండ్ క్రూ మీద మీకు నమ్మకం ఉంటే అసలు మీరేమన్నా ఆల్రెడీ కమర్షియల్స్ అన్ని కూడా ఆల్రెడీ క్లోజ్ అయినాయి. కమర్షియల్స్ లో చాలా హ్యాపీగా ఉన్నారు ప్రొడ్యూసర్ హ్యాపీ. ప్రొడ్యూసర్ బయట పడిపోయారు అంటున్నారు మీరు? బయట పడడం కాదు, హ్యాపీ. బయటపడడం సింపుల్ గా బయటపడడం వేరు, హ్యాపీగా ఉండడం వేరు. సో హ్యాపీగా ఉన్నారు. సో అన్ని కంప్లీట్ గా సెన్సార్ కూడా యూఐ వచ్చింది, సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకున్నాం, రెడీ టు రిలీజ్. ఎప్పుడండి రిలీజ్? ఎప్పుడు?
ఆగస్ట్ లో అది ఆల్మోస్ట్ ఏంటంటే యాక్చువల్ మనం పెద్ద Distribution డిస్ట్రిబ్యూషన్ తో లాక్ అవడం అంటే జరిగింది. మీరు పేరు రివీల్ చేయగలుగుతారా ఆ డిస్ట్రిబ్యూషన్? ఇదంతా కూడా ఒకేసారి చేయాలి. దానికి ఒక ఒకేసారి ఈవెంట్ దానికి ఒక పెద్ద చేసుకుని వెళ్దాం అనేది ప్లాన్. గట్టిగా పెడదాం అప్పుడు, చాలా గట్టిగా. ఆ, ఒక పెద్ద సంస్థ, చాలా పెద్ద సంస్థ. ఓకే, అంటే ఒక ఈవెంట్ లా పెట్టుకొని అక్కడ నుంచి టేక్ అప్ డేట్ All the కన్ఫర్మ్ best చేసుకొని అండి, అనౌన్స్ all the చేసుకుంటూ best. ముందుకు వెళ్దాం అనేది ప్లాన్. గీతిక గారు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ హీరో గారితో కానీ డైరెక్టర్ గారితో కానీ. నాకు దూరదర్శిని మెయిన్ సార్ చెప్పినట్టు సెట్స్ అలాగా ఐ డోంట్ నో అంత న్యాచురల్ ఫీల్ వస్తుందో రాదో, బట్ నాకు పర్సనల్ గా దూరదర్శిని సెట్స్ చాలా నచ్చాయి. ఆ లొకేషన్స్ ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ లాగా. దూరం నుంచి ఇది సినిమాల్లోనే చూస్తాం కదా, గోదావరి మధ్యలో. ఇన్వాల్వ్ అయిపోయారా క్యారెక్టర్? యా, నాకు వాణి పర్సనల్ గా చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైం ఈ హరి వాణికి ఇష్టం. సో ఆ లొకేషన్స్, ఆ కొండల మధ్యలో ప్యూర్ ఆ గోదావరి చాలా అందంగా ఉండింది. మీరు చూస్తే ఆన్ స్క్రీన్ కూడా ఆ న్యాచురల్, ఆ గ్రీనరీ, సో ఆ మట్టి రోడ్లు కానీ వీళ్ళు సైకిల్ మీద తిరిగేది, ఇదంతా చాలా అందంగా ఉంటుంది. చూసానండి, టీజర్ చూసాను, ట్రైలర్ చూసాను, మీ పాట కూడా చూసాను. సునీత గారు పాడిన పాట చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా వైరల్ అయిన సాంగ్ కూడా అది మంచిగా. మీరు ఒకవేళ పాడగలిగితే, మీరు హమ్ చేయగలిగితే ఇద్దరు చేయండి. నేను అనురాగ్ కుల్కర్ణి ఆ. చేతిని. సో ఇది యాక్చువల్లీ అంటే మెయిన్ పేరెంట్స్ కి చూపించాల్సిన ఒక మూవీ అనమాట. పేరెంట్స్ తో కలిసి పిల్లలు చూస్తే ఆ ఎమోషన్స్, అంటే పిల్లలు ఏదైనా మిస్టేక్ చేస్తే పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారు అని ఒక మంచి పాయింట్ కూడా దీంట్లో డిస్కస్ చేయడం జరిగింది. మెసేజ్ కూడా ఇవ్వబోతున్నారు సమాజానికి. తెలియకుండా ఒక మెసేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న కాదు, ఫస్ట్ నుంచి ఉన్న ఆ ప్రేమకి. ప్రేమ అంటే ఏమనుకుంటున్నా, ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమలో పడ్డారని అంటే అమ్మాయి ప్రేమ అబ్బాయి ప్రేమే అనుకుంటారు కదా. ఈ సినిమాలో అలా కదా, అమ్మాయి ప్రేమ ఉంది, అబ్బాయి ప్రేమ కాకుండా అమ్మా నాన్నల ప్రేమ కూడా ఎలా ఉంటుందో అనేది కూడా చూపించాము ఇందులో. అయితే టీనేజర్స్ కానీ యూత్ కానీ మీరు పెద్ద మెసేజ్ ఇచ్చి సమాజాన్ని మార్చాలనే అంత పెద్ద ఉద్దేశంతో మార్చాలి అని ఎవరు మారరు, ఎవరు వినరు. చూద్దాం, ఒకళ్ళిద్దరు మారిన మీ ప్రయత్నం డెఫినెట్ గా ఆ సమాజంలో ఆ ఎమోషన్ కి కనెక్ట్ అవుతారు. కనీసం ఒక క్షణం ఆ వన్ డే అన్న మదర్స్ పేరెంట్స్ గురించి ఆలోచిస్తే చాలు సినిమా. మార్చడం అనేది కాదు కానీ యూనో పిల్లలు తీసుకొని ఒక చిన్న డెసిషన్ కూడా పేరెంట్స్ లైఫ్ లో ఎంత పెద్ద ఇంపాక్ట్ పడుతుంది అని స్టోరీ. యూనో పాట హమ్ చేస్తే మా ప్రేక్షకులు సంతోషపడతారండి. సినిమా మంచి సాంగ్ అది, నా నీడ వెళ్తుందా, మీరు యాక్ట్ చేశారు, అక్కడ లిప్ సింక్ ఇచ్చే ఉంటారు. అదేదో ఇక్కడ కూడా మా వ్యూవర్స్ కోసం ఒకసారి జస్ట్ వన్ లైన్ సాంగ్ మీరు ఒక్క లైన్ ఇద్దరు కలిసి పాడితే మా వ్యూవర్స్ కూడా. అది అబ్బాయి పాడే సాంగ్ కాదండి, మీదే నా నీడ వెళ్తుందా ఫస్ట్ ట్రై చేయండి. నాదే చిన్న పాట, ఒక్క లైన్ పాడండి ఒక్కసారి. మీరు పాడించండి, మీరు స్టార్ట్ చేయండి. మీరు పాడించండి, పాడతాడు. మీరు చెప్తే ఏదైనా చేస్తాడు. నేను చెప్తా ఆయన చేస్తారు. ఒక్కసారి మీరు కూడా రాదు సార్, మాకు పాట రాదు అసలు. అయ్యో, పాట రాకుండా మీరు సినిమా చేశారంటే నేను ఒప్పుకోనండి. పాట కాదు, డైలాగ్ చెప్తాది కావాలండి, డైలాగ్ చెప్తాను. సరే, డైలాగ్ చెప్తాను కావాలండి. డైలాగ్ చెప్పొచ్చా సార్? డైరెక్ట్ డైలాగ్ ఎలాగో సాంగ్ రిలీజ్ అయింది, దాంట్లోనే ఉంది కదా. అదే కళ్ళతో చూసి పుట్టిన ప్రేమ అయితే కనపడలేదని చెప్పేసి మర్చిపోవచ్చురా, కానీ మాది మనసులో నుంచి పుట్టిన ప్రేమ, మేము చచ్చాక కూడా మా ప్రేమ చావదురా. చాలా బాగా చెప్పారండి. మీరు గీతిక గారు, మీరు ఏదైనా మీరు పాట పాడగలిగితే సంతోషం. డైలాగ్ చెప్పు, పాట అయినా పర్లేదు. సరే, మీకు పాడగలిగిన పాట పాడండి. సరే, ఈ సినిమాతో ఏదైనా మీరు రెగ్యులర్ గా హమ్ చేసే సాంగ్ ఏదన్నా. బాత్రూమ్ సింగర్ కూడా కాదండి, ఇది బాత్రూమ్ కూడా కాదు కదా. అప్పుడు పాడండి, పర్లేదు, బాత్రూమ్ అనుకునే పాడండి. నా బాత్రూమ్ మీరుంటే బాగుంది. ఎవరండి కెమెరా వర్క్ ఎవరు చేశారు? మురళీ గారని చేశారు.
అంటే ప్రీవియస్ గా ఏదైనా మూవీస్ చేశారా ఆయన? నంది అవార్డు వచ్చిందండి ఆయనకి. అయితే ఆయన ఖాతాలో మరొక నంది అవార్డు ఉందంటారా? 100% ఉంటుంది. 100%. నా కమలతో నా ప్రయాణం. కమలతో నా ప్రయాణం అంటే అర్చన గారి మూవీ. Yes. అర్చన శివాజీ. అదే అంతే, ఆమె ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అది ఉంటుంది. 1947 తెలుసు, నేను ఆ మూవీ చూశాను. ఆమె 1947 ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అనేది చేస్తుంది. నంది అవార్డ్స్ వచ్చాయి, 2 మూవీస్కి వచ్చాయి నంది అవార్డ్స్. చాలా మంచి మూవీ అది. సో ఆ కల్ట్ గా ఆ రియలిస్టిక్ ఫీల్ తీసుకురావాలని చెప్పి సో తను కూడా చూస్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సాయి గారు మీది? టైటిల్ రివీల్ చేయొచ్చలేదు కానీ వెంటనే ఉందండి, సెప్టెంబర్లోనే స్టార్ట్ అయిపోతుంది. అంటే ఈ కాంబినేషన్ లోనేనా? హీరోయిన్ పెద్ద హీరోయిన్ తెలుస్తున్నాడు నెక్స్ట్. పెద్ద హీరోయిన్. అన్ని ఈ అమ్మాయిని ఇక్కడ మీరు గీతిక గారు మీ ప్రాజెక్ట్స్ ఏంటండి నెక్స్ట్? అమ్మాయి కూడా పెద్ద హీరోతో వెళ్ళిపోతుంది. పెద్ద హీరోతో నాది నిజంగానే ఫీమేల్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ వస్తుంది. వెబ్ సిరీస్ చేస్తున్నారు? ఆవిడ వెళ్తుంది లేదని రావు చెప్పుద్ది కదా. వెబ్ సిరీస్ చేస్తున్నారండి? రిలీజ్ కి ఉందండి, అది షూట్ అయిపోయింది. టైటిల్ ఏంటి? అన్మ్యారీడ్ అసైన్మెంట్స్ అని చెప్పి. ఓకే ఓకే. It's all about a girl. ఏ బ్యానర్లు అంటే ఎవరు? అది వాళ్ళు టైటిల్ అంతా అనౌన్స్ చేశాక ఓకే ఓకే. అప్పుడు అది కంప్లీట్ ఫీమేల్ బ్యాక్ డ్రాప్. మీకు ఏ హీరోతో, ఇప్పుడు సాయి గారితో చేశారు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, నెక్స్ట్ ఫలానా హీరోతో చేయాలి అనేది మీ డ్రీమ్ లాగా ఏమైనా ఉందా? అంటే ఈ హీరోతో అయితే ఆఫర్ వస్తే ప్రభాస్ గారు, బాగుంటది. రామ్ చరణ్ గారు, వాళ్ళతో NTR రావడం అయితే గారు. చాలా పెద్ద అదృష్టమే. మీకు నాకు ఎన్టీఆర్ సార్ చాలా ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలని ఉంది అంటున్నారు మీరు. ఇట్స్ లైక్ అంటే ఆయన నుంచి నేర్చుకోవచ్చు కూడా అని. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రభాస్, మహేష్ బాబు ఒకేసారి మీ డేట్స్ అడిగితే ఒకే టైంలో మీరు ఎవరికి ఎస్ అంటారు? సుదీక్షిత్కి ఎస్ అంటారు. నేను అడిగింది ప్రభాస్, మహేష్ బాబు అంటే వాళ్ళిద్దరు ఇంకా కన్నా మిగతా చాలండి. అడిగింది మిమ్మల్ని కాదు. మాట్లాడివ్వండి పాపం, అమ్మాయిని తొక్కేస్తే ఎలాగా తెలుగు అమ్మాయిని. తెలుగు అమ్మాయిని లొకేషన్ లో కూడా ఇలాగే తొక్కేసేవాడు. నా డైలాగులు కూడా ఆయనే మీరు చెప్పారు. మొత్తానికి దాన్ని ఏమంటారండి, గ్రిప్ లో పెట్టుకున్నారా ఎలా? లేదండి. అంటే ఆయన పెట్టుకుంటూ వచ్చా ఈమె. అంతేనా? ఆయన పెట్టుకుంటే మేము వెళ్ళేవాళ్ళం. ఓ, అంతేంటారా? అంతే కదా సార్? correct. చెప్పండి, మీరు నా క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేదు. నేను 2 మూవీస్ చేస్తాను ఒకటే. ఎలా అండి ఒకేసారి ఇద్దరు డేట్స్ అడిగితే? అంటే ఫస్ట్ ఎవరికి, సెకండ్ ఎవరికి? హూ ఇస్ యువర్ ప్రియారిటీ ఫస్ట్? నాకు ప్రభాస్ అన్న చాలా ఇష్టం. ప్రభాస్ అన్న. యా, సో ఆయనతో Okay. ఇఫ్ దట్ హ్యాపెన్స్ ఐ వాంట్ టు యాక్ట్ లైక్ అ సిస్టర్. ఓకే, లైక్ ఎ సిస్టర్. యా, అంటే యాజ్ అ మెయిన్ లీడ్, బట్ ఐ సీ హిమ్ యాజ్ అ బ్రదర్. ఓకే, మీరు ప్రభాస్ గారితో సిస్టర్ గా యాక్ట్ చేయాలనుకుంటున్నారు, మహేష్ బాబు గారితో హీరోయిన్ గా యాక్ట్ చేయాలనుకుంటున్నారు, అంతేనా? మీరు చెప్పారు తదాస్తు అంటున్నారు. ఇచ్చింది మీ కౌంటర్ మీకే ఇచ్చింది. మీరేమన్నా మీకేమైనా హీరోయిన్ డిమాండ్స్ ఉన్నాయా నెక్స్ట్ మూవీస్ లో? కథకు సరిపోయే అమ్మాయి, ఏ అమ్మాయితో అయినా నేను చేస్తాను. ఆ కథకి EMI సరిపోద్దా? ఏ కథకి సరిపోతే చేస్తాను, తప్ప అదే సరిపోద్దా అని అడుగుతున్నాం. కెమిస్ట్రీ మీ ఇద్దరి మధ్య అసలు సినిమా మొత్తం మీద ఎలా ఉందండి కెమిస్ట్రీ? ఇది ఓల్డ్ బ్యాక్ డ్రాప్ మూవీ అండి, ఓన్లీ కళ్ళతో చూసుకోవాలి. కంఫర్టబుల్ ఫీల్ అయ్యారా యాక్టింగ్ చేసేటప్పుడు? యా, అమ్మో ఈయన ఈయనంటే ఏంటి? ఈయనతో కొంచెం టఫే. ఈయన చాలా కూల్ ఉంటారు డైరెక్టర్ గారు, బట్ హీరో గారు వచ్చేటప్పటికి లైక్ మన ఈ మీమ్స్ లో చూపించినట్టు గీ నా బొమ్మకి అట్లుంటది చూడండి, నన్ను చూడు అన్నట్టు ఆ టైప్ లో ఇంత కొంచెం సూపర్ లో నన్నే చూడు గీ అన్నట్టు. ఏమన్నా రొమాంటిక్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏ మాత్రం అట్లీస్ట్ ఒక లిప్ లాక్ కూడా లేదు. లిప్ లాక్ కదా, అసలు టచింగ్ సీన్ కూడా ఉంటుంది. అదే చెప్పాను 90s కదా ఇది. 90s లో రొమాన్స్ ఉండదు. అంటే రొమాన్స్ చేసే క్యారెక్టర్ అది లవ్ కాదు. పాతకాలం సినిమాల్లో కూడా ఉన్నాయిలేండి, అదేం లేదు. క్లాస్ రొమాన్స్ అట్లాంటిది కూడా ఏం లేదు. ఇది ఒక యథార్థ ఉంటది. ఈ సినిమాలో క్లాస్ రొమాన్స్ ఉంటది అంటున్నారు మీరు. వాళ్ళిద్దరి మధ్య అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది చూడండి, ప్యూర్. ఒక ఫస్ట్ స్టార్టింగ్ లవ్ లో ఒకరినొకరు చూసుకుంటేనే అక్కడ అమ్మాయికి అబ్బాయికి గుండె ఆగిపోయినంత ఫీలింగ్ ఉంటుంది ఆ కాలంలో. ఇప్పుడు సంగతి ఏమో కానీ అట్లా ఎప్పుడన్నా మీ గుండె ఆగిపోయిందండి బయట ఎప్పుడన్నా? అంటే సినిమాలో కాకుండా
మీకేమన్నా అలా గుండె ఆగిపోయినట్టు మీ చైల్డ్హుడ్ లో కానీ కాలేజ్ లో కానీ క్రష్ లాగా ఏమి? మా మమ్మీ చూస్తుందండి నిజంగా ఇప్పుడు ఏం అయ్యో, చెప్పలేదు. మమ్మీ చూస్తుందంటే పర్లేదండి ఏం కాదు. ఈ రోజు రేపట్లో ఇవన్నీ కామన్ అండి. ఏదైనా ఉంటే అంటే మమ్మీ చూస్తుందంటే దెర్ ఇస్ సంథింగ్ టు సే. అంటే మీకు ఈజీ అనమాట ఇవి. ఇక్కడ చెప్పారు అంటే మమ్మీకి ఈజీ కనెక్ట్ అవుతుంది. అలా ఎప్పుడన్నా అనిపించి మాతో షేర్ చేసుకోండి మా వ్యూవర్స్ తోటి. లేదండి. ఫస్ట్ టైం ఎప్పుడు? ఈ లేదు అనడానికి మమ్మీ చూస్తుందని అన్నారా? అవును, మీరు ఇలా అడుగుతారా లేదా అని. సార్ మీరేంటి సార్ మరి మీ పరిస్థితి మీకేమైనా ఉందా? ఆ, ఇదేదో మీ బయోపిక్ అని కూడా నేను విన్నాను. నా బయోపిక్ అంటే ఇది మీ నిజ జీవితం చాలా ఇన్స్టెంట్స్ అంటే తను ఫీల్ అయినవి. నా బయోపిక్ అయితే ఏం కాదండి. బయోపిక్ అని కాదు, ఇది నిజంగా మీ లైఫ్ లో జరిగిన కొన్ని అది మీకు సంఘటనలు. ఇందాక చెప్పాను కదా, నేను నా లైఫ్ లో కాదు, మీరు సినిమా చూస్తే మీ లైఫ్ లో కూడా జరిగి ఉంటాయి అయ్యి. నా లైఫ్ లో ఒక 10, మీ లైఫ్ లో ఒక 5, డైరెక్టర్ గారి లైఫ్ లో ఒక 5, హీరోయిన్ గీతిక గారు అప్పుడు నేను రాలేదు బోర్డులో. ఈయన ఫ్రెండే రైటర్, సో మేబీ ఈయన రైటర్ లైఫ్ లో జరిగినట్టు అదే చెప్పాను కదా ఇందాక, మీరు సినిమా లేక వస్తే ఒక 10 నిమిషాల వరకు సినిమా హాల్లో ఉన్నామనే ఫీల్ ఉంటదేమో, అక్కడి నుంచి మార్చేస్తుంది సినిమా. అంటే ఆ ఓన్ చేసుకుంటారు జనాలు వాళ్ళ అనుభవాలని. అంటే మేము అనుభవించాం ఇది, అరే మేము చేసినట్టేనే, మేము ఏదైతే అనుభవించాం అదే తీసుకుపోయి సినిమాలో పెట్టారు అన్నట్లు ఉంటుంది. అంటే అది నా ఒక్కరిది కాదు, ప్రతి ఒక్కరిది. మీవి కూడా ఒక 2-3 ఉండొచ్చు. చూద్దామండి, తప్పకుండా సినిమా చూసాక 2, తప్పకుండా 3, చూడాలి 4, సార్. 5 చాలా చాలా బాగుంటది. జెన్యూన్ రివ్యూ కూడా ఇవ్వాలి. ఇవ్వాలి, పక్క జెన్యూన్ రివ్యూ కూడా ఇవ్వాలి. ఖచ్చితంగా. ఇంకొక హైలైట్ ఏంటంటే ఖచ్చితంగా మీ మూవీకి మా ఛానల్ నుంచి రివ్యూ కూడా ఇస్తాం. 100% సార్, చాలా 100% జెన్యూన్ రివ్యూ. అంటే మేమేదో మీకు చెప్పి ఇవ్వండి సార్ అని అనేది కాదు, మీ మనసుకి ఏది దోచిద్దో అదే. ఇంకొక హైలైట్ ఏంటంటే లాస్ట్ 2.5 మినిట్స్ ఆర్పి గారి సాంగ్ ఉంటుందండి. ఆర్పి గారు ఆర్పి పట్నాయక్ గారు. ఆ సాంగ్ లో నుంచి ఇంకా పేర్లు పడ్డా కూడా సినిమా లేగరు, ఇంకా అలాగే కూర్చుండేస్తారు. ఒక ట్రాన్స్ లో అట్లా ఉంటారు. కూర్చుంటే నెక్స్ట్ షో ఎట్లా అండి, మళ్ళీ పడాలి కదా. అదే ఆ థియేటర్ వాళ్ళందరూ ఆ ఎమోషన్ వచ్చేసరికి ఆ ఎమోషన్ ఆ విధంగా ఉంటది. ఆ ఎమోషన్ ఉంది. దానికి థియేటర్ వాళ్ళు పంపిస్తే గానీ ఎల్లరు ఆడియన్స్ అంటున్నారు మీరు బయటికి ఆఫ్ చేసేంత వరకు నేను చూశానండి. మీరు చూసారు? నేను చూశాను. అంటే మీరు అంటే ఆ కాపీ ఏదైనా చూసారా? ఎలా ఎన్నిసార్లు చూసారు? రషెస్ 2 సార్లు చూశాను. కనీసం ఒక 200 సార్లు చూసుంటాడు. 200 సార్లు ఏడ్చాడు. ఇప్పుడు కొంతమంది అంటే అంటే కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు వచ్చారండి మధ్యలో చూడడానికి, వాళ్ళు కూడా ఏడ్చారు. 100% ఏడ్చి బయటకు వచ్చారు. అయితే మీరు జనాల్ని ఏడిపించడానికి జనరల్ గా ఆ వచ్చి చూసిన వాళ్ళు ఇన్నిసార్లు చూసారు కదా, సో ఆ చూసిన డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ ఫీలింగ్ వాళ్ళు ఏమని చెప్పారు? అదే అంటుంది 100%. ఇప్పుడు అదేంటే నన్ను అడగడం మీరే ఉన్నారు కదా అక్కడ. నేను చెప్తా, ఇది ఒక ట్రాన్స్ లో ఉండిపోతాను చూడండి. ఒక 3 సినిమా గానీ, లేకపోతే కొన్ని సినిమాలు ఇప్పుడు ఆరెంజ్ గానీ మన మైండ్ లో రన్ అవుతూనే ఉంటుంది. ఒక 1 వీక్ వరకు ఒక ట్రాన్స్ లో ఉంటాం చూడండి. అరే ఎందుకు ఇలా జరిగింది అలా. మీరు చెప్పిన 2 సినిమాలు కమర్షియల్ గా అయితే ఆడలేదండి. బట్ మన నాకు నా మైండ్ లో చాలా ఎక్కువ రోజులు ఉండిపోయింది. ఇప్పుడు మీరు ఆరెంజ్ గానీ ఏదైనా ఇప్పుడు మీరు రిలీజ్ చేస్తే రిలీజ్ అయిన సినిమా కంటే కూడా దానికే ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది. దూరదర్శన్ కూడా రిలీజ్ కావాలి ఇంకో అలా అనుకోవట్లేదమ్మా, అలా అనుకోవట్లేదు. ఎన్ని సంవత్సరాల తర్వాత రిలీజ్ అయినా ఎన్నిసార్లు చూసిన ఈ మూవీని, ఆ పీరియడ్ లో ఉండే వాళ్ళకందరికి 90s లో ఎలా ఉండేది, 90s లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఏంటి, 90s లో ఎక్కడ అందరూ కలిసేవాళ్ళు, ఊర్లో వాళ్ళందరూ ఎమోషనల్ గా కలిసే ఒకే ఒక ప్లేస్, ఎంటర్టైన్మెంట్ ప్లేస్ దూరదర్శన్. ఎక్కడో ఒక దగ్గర టీవీ ఉండేది ఆ టైంలో కాబట్టి అందరు ఒక్క దగ్గరే గ్యాదర్ అయ్యి చూసటం. డెఫినెట్ గా పేరెంట్స్ అందరికి తిరిగి మనం ఏదైనా ఒక ఎమోషన్ ని, వాళ్ళకి ఒక స్వీట్ మెమొరీని మనం గుర్తు చేయాలి, వాళ్ళని కొంచెం ఒక 1 hour వాళ్ళు హ్యాపీగా ఉండేలా చేయాలి అంటే వాళ్ళందరికీ మూవీ చూపించాలి. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యింది, ఎప్పుడు చూడాలని నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ అండి. మీరు ఇంత రివీల్ చేశారు, ఫైనల్ గా ఎలా ఉంటుందనేది డెఫినెట్ గా ఫస్ట్ షో మీతో పాటు చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను. చాలా బాగుంది, అదే చెప్తున్నాను కదా. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఏడ్చుకుంటూ బయటకు వచ్చారు. ఏడ్చే అవకాశం మాకు కూడా ఇవ్వండి మీరు. సినిమా ఎవరైనా సార్, మీ అంతెందుకు సార్, ప్రసాద్ ల్యాబ్ లో ఆపరేటర్ గారు ఏడ్చారు సార్. ఆయన కిందకు వచ్చి అదే చెప్తున్నారు, ఆపరేటర్ గారు ఏడ్చారు. ఒకసారి సెన్సార్ చాలా తక్కువ మంది హీరోస్ ఏడిపించారండి ప్రేక్షకుల్ని. వెంకటేష్ గారు కానివ్వండి, తర్వాత మన రాజశేఖర్ గారు కానివ్వండి.
సిద్ధార్థ్ మనం కానివ్వండి. సినిమా ఒక కథ చూస్తున్నాము అని తెలిసి అక్కడ ఎవరైనా ఒక క్యారెక్టర్ చూస్తుండేది మనం సినిమా అని తెలిసి కూడా అక్కడికి మన కళ్ళనీళ్ళు వచ్చాయి అంటే ఎమోషన్ కనెక్ట్ అయ్యారు అనేది ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయ్యారు సో అనేది. అట్లా ఎన్నిసార్లు చూసిన ప్రతిసారి కూడా ప్రతి ఒకళ్ళు నాకు ఎప్పుడైతే ఆపరేటర్ గారు కూడా వచ్చి ఏడ్చి సూపర్ ఉంది మూవీ ఎప్పుడైతే అన్నారో అప్పుడే నాకు మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ అయిపోయింది. అసలు ఈ సినిమా 100% కళాఖండం తీసేసామని ఫిక్స్ అయిపోయారు. కళాఖండం కాదు, హిట్ సినిమా తీసామంటే. కళాఖండం అంతేనండి. కళాఖండం అనేది పక్కన పెట్టి హిట్ సినిమా తీసామంటే. మంచి కళాఖండం అది ఎడిట్ చేయండి లాంటి ఫీల్ అవుతారు హీరో. కళాఖండం కాదు, కళాఖండం ఖండం చేశారు అనట్లేదండి నేను. కళాఖండం కళాఖండం కాదు, అదే మంచి హిట్ సినిమా తీసాం. జనాలకి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారో ఆ సినిమా తీసాం అనేది అనుకున్నాను నేను. మళ్ళీ మీ కాంబినేషన్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి ఇంకొక మూవీ? డెఫినెట్ గా మీరే డైరెక్టర్ గా, మీరే హీరోగా, ఆవిడే హీరోయిన్ గా. అంటే మాకు సినిమాలు తీయడం తప్ప వేరే పని లేదు. అవును, ఓన్లీ సినిమా. సో డెఫినెట్ గా జరగచ్చు, ఎన్నోసార్లు రిపీట్ అవ్వచ్చు. కళాకారుల కలయిక ఇది. కళాకారుల కలయిక అది సార్. డెఫినెట్ గా ప్రతిసారి మేము సినిమాలు తీస్తూనే ఉంటాం. మీరు ఈ విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి. తప్పకుండా అండి, మిమ్మల్ని ఎంకరేజ్ చేయటమే మా పని. ఖచ్చితంగా సినిమా చాలా బాగా ఆడాలి, మంచి కలెక్షన్ రావాలి, హీరో గారికి మంచి పేరు రావాలి, హీరోయిన్ కి మంచి పేరు రావాలి, మరీ ఆఫర్స్ రావాలి. మీరు సినిమాలు చేస్తూనే ఉండాలి, మా స్టూడియోకి ఇంటర్వ్యూ వస్తూనే ఉండాలి. మీరు తీస్తూ ఉండాలా, మనం వస్తున్నాం, మనం తీస్తుండాలా, వాళ్ళు పిలుస్తుంటారు. మీరు తీస్తూ ఉండండి, మేము పిలుస్తుంటాం. మీ వల్ల మేము కూడా బిజీ అయిపోతాం. డెఫినెట్ గా మీరు చాలా థ్యాంక్స్ అండి. మాది చిన్న సినిమా అయినా ఇంత సపోర్టింగ్. సినిమాలో చిన్న సినిమా పెద్ద సినిమా ఏమి ఉండదండి. మీరు అన్నట్టు అది ఆర్ట్. ఖచ్చితంగా ఎన్నో చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ అయినాయి. మనం అనుకున్న ఆ సినిమా ఏంటంటే కలర్ ఫోటో, కంచరపాలెం, సినిమా బండి, జీరో బడ్జెట్ మూవీస్ అవన్నీ. కెమెరాస్ తీసుకుని వాళ్ళు వెళ్ళారు. అలా అది చాలా బిగ్గెస్ట్ క్రాక్. సుకుమార్ సార్ మెచ్చిన సినిమా ఇది. సుకుమార్ సార్ గురించి మర్చిపోయాను. సుకుమార్ సార్ మీ పొలంలో మీరు ఏదో సుకుమార్ సార్ ఫోటో అంటే ఐ మీన్ వచ్చేలా చేశారు. సుకుమార్ గారు 2.5 acre లో వేసిన, మీరు బిగ్ ఫ్యాన్ అని విన్నాను. ఇప్పుడు కదా వేసింది, 2000 లో వేసాను. సుకుమార్ సార్ సపోర్ట్ ఎలా ఉందండి మరి మీకు ఈ సినిమా? సార్ సుకుమార్ సార్ సపోర్ట్ తోనే నేను ఇంతవరకు వచ్చానని అనుకుంటా. సుకుమార్ సార్ ఉన్న సాంగ్ కూడా లాంచ్ చేశారు. సార్ చాలా బాగా నచ్చింది సార్. ప్రీమియర్ షోకి సుకుమార్ గారిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% చేయొచ్చు అనుకుంటున్నాను. చేయొచ్చు. ఓకే, ప్రీమియర్ షోకి కాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చేయొచ్చు అనుకుంటున్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఉండబోచ్చు అండి? ప్రీ రిలీజ్ దగ్గరలో డేట్ ఫిక్స్ అవ్వలేదు సార్, ఇంకా ఫిక్స్ చేయాలి. చేస్తే అప్పుడు సో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెద్ద కంపెనీ కదా, సో డేట్ వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి. సో వన్స్ డేట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈవెంట్ పెట్టుకొని అక్కడ నుంచి ప్రమోషన్స్ ఇంకా స్పీడ్గా ఇంకా హైప్తో స్టార్ట్ చేసుకొని అక్కడ నుంచి రిలీజ్ కొద్దాం అనేది ప్లాన్ అన్నమాట. అప్పుడే ఆ ఈవెంట్నే గ్రాండ్గా చేయాలి. తప్పకుండా అండి. ఎనీవేస్ అండి, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎంటైర్ టీమ్. డైరెక్టర్ కార్తికేయ గారు చాలా సంతోషం. ఆల్ ద బెస్ట్ అండి. మీ సినిమా చాలా బాగా ఆడాలి. మళ్ళీ సక్సెస్ మీట్ అయిన తర్వాత మళ్ళీ మనం సక్సెస్ ఇంటర్వ్యూ ఒకటి చేసుకోవాలి. 100% చేద్దాం సార్. నేనే అడిగి వస్తాను సార్ సినిమా. చాలా థ్యాంక్ యూ అండి, మా స్టూడియోకి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. మీకు చాలా థ్యాంక్స్. ఈహా టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మా దూరదర్శిని మూవీ మీరందరూ చూసి మా టీం మొత్తాన్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. డెఫినెట్గా మీ పేరెంట్స్ అందరికీ కూడా ఈ మూవీ చూపించండి. వాళ్ళకి 90s వాళ్ళ తీపి గుర్తులు, వాళ్ళకి మళ్ళీ ఆ జ్ఞాపకాలని వాళ్ళు గుర్తు చేసి వాళ్ళు ఒక క్షణం ఆ హ్యాపీనెస్ని రివీల్ చేసుకునేలాగా, అప్పుడు విశేషాలు మీతో పంచుకునేలాగా ఈ మూవీలో మళ్ళీ గుర్తు చేస్తున్నామని మేము ఫీల్ అవుతున్నాము. డెఫినెట్గా ఆ ఫీల్ మీ అందరికీ, ఆ హ్యాపీనెస్ మీ అందరికీ కలుగుతుంది. సో దీనికి సపోర్ట్ చేసిన ఈ టీవీ యాజమాన్యానికి, సో మా యాంకర్ అదిల్ గారికి, సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని ఇన్వైట్ చేసిన ఈహా టీవీ వాళ్ళకి అండ్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ప్లీజ్ డూ వాచ్ దూరదర్శిని కలిపింది ఇద్దరిని. ఇది ఒక మంచి 90s బ్యాక్ డ్రాప్ మూవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈహా టీవీ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ అండి.